Hi, welcome back to Dawri Academy, my channel, and welcome to students and dear parents. ఈరోజు నేను వీడియో చేస్తున్నది ఏంటంటే మనకి టీజీ వెబ్సైట్ యొక్క నిన్న అయితే మనకి 17th అయితే క్లోజ్ అయింది. ఆప్షన్స్ ఎంట్రీ అయితే క్లోజ్ అయింది. మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది చాలామంది అడుగుతున్నారు. కొంతమంది అయితే ఈ యొక్క మన స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలాట్మెంట్ ఆర్డర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది 2 days లేట్ అవ్వచ్చు అంటారు. ముందు 2 days ఇంకా 3 days పడుతుంది. మనం కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా. ఏదైతే అది జరిగిద్ది. లెట్ ఎమ్ డూ. ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ దేర్ వర్క్. మనం కన్ఫ్యూజ్ చేయదు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయదు. డోంట్ కన్ఫ్యూజ్ ఎనీబడి. నేను స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయదు మనం. ఎందుకంటే వాళ్ళు టెన్షన్కి ఫీల్ అవుతున్నారు కదా, స్టూడెంట్ టెన్షన్కి ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మనం ఇన్ కేసు 99% నేనైతే పోస్ట్ పోన్ అవ్వదని నేను అనుకుంటున్నాను. 1% ఏదో పోస్ట్ పోన్ అయితే అవ్వచ్చు. మనం దాని గురించి మనం ఊహించి పోస్ట్ పోన్ 2 days పోస్ట్ పోన్ అయ్యింది, వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు స్టార్ట్ చేస్తారు అని మనం అయితే కన్ఫ్యూజ్ చేయొద్దు. స్టూడెంట్స్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయకూడదు. మనం పాజిటివ్ వేలోనే ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. కానీ మనం అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ని ఎవరిని కన్ఫ్యూజ్ చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనం అసలు ఈ డీటెయిల్ రివైజ్డ్ నోటిఫికేషన్ ఒక్కసారి చూద్దాము. ఇది మళ్ళీ మారిందా, డేట్ మారిందా, ఈ 19th ఉందా లేకపోతే 20th 21st? మనకి రేపైతే రిజల్ట్స్ రావాలి. మరి ఇది చూద్దాం ఒకసారి డౌన్లోడెడ్ ఇది ఒకసారి చూద్దాం మనం. ఇదమ్మా తెలంగాణ రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్లో ఏముందో ఒకసారి చూద్దాం మనం. ఒకసారి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ మనం చూస్తే 4th to 12th మనకి ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6 to 13th అయిపోయింది. ఎక్సైజింగ్ ఆప్షన్స్ 15th. కాకపోతే ఇక్కడ 17th వరకు అయితే జరిగినాయి. ఇక్కడ ఫ్రీజింగ్ ఆప్షన్ 17th అయితే జరిగింది. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 19th అమ్మ. ఇక్కడైతే డేట్ చేంజ్ అవ్వాలి, నో చేంజ్. మీరెవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే పిల్లల్ని మనం పాజిటివ్గా ఉంచాలి. కానీ వాళ్ళని 2 days అయ్యిద్ది, 3 days అయ్యిద్ది, 4 days పట్టిద్ది, ఇట్లా మనం కన్ఫ్యూజన్ అయితే చేయొద్దు. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ 19 to 23 మధ్యలో మనం ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేయాలమ్మ. ఇదైతే యాజ్ ఆఫ్ నౌ, టుడే యాజ్ ఆఫ్ నౌ. మనం రేపు ఏం జరిగిద్దో మనం గెస్ చేయొద్దు. డోంట్ గెస్. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరిని రేపు నెగిటివ్గా అయితే గెస్ చేయదు, పాజిటివ్గా గెస్ చేసి చెప్పాలి. కానీ మనం ఎంకరేజ్ చేయాలి. కానీ స్టూడెంట్స్ని వాళ్ళని నెగిటివ్గా చెప్పొద్దు, దయచేసి నెగిటివ్గా చెప్పొద్దు. ఇది ఎప్పుడు నో చేంజ్. మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 19th. మేబీ చేంజ్ అయితే అవ్వచ్చు, మనం చెప్పలేము. ఇప్పుడు 17th అనుకున్నాం, ఇది 15th అనుకున్నాం, 17th అయ్యింది. ఎవరైనా గెస్ట్ చేశారా? మనం గెస్ట్ చేయొద్దమ్మా. మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ యూ కెన్ షో, యూ కెన్ పబ్లిష్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్ లేని మనం ఏమీ చెప్పకూడదని నా సలహా. అదేవిధంగా మనకి అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని కూడా ఒక్కసారి చూద్దాము. ఇదేమో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్. మనకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత, మెసేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి SMS రావటం జరుగుతుందేమో. ఆఫ్టర్ టీజీ వెబ్సైట్ సీట్ అలాట్మెంట్ ఆర్ అనౌన్స్ చేసిన తర్వాత ద క్యాండిడేట్ కెన్ వెరిఫై ద అలాట్మెంట్ స్టేటస్ ఇన్ క్యాండిడేట్ లాగిన్లో మాత్రమే వెరిఫికేషన్. మెసేజ్ అయితే ఏం రాదనుకుంటా, మరి ఇక్కడ ఏం చెప్పలేదు. ది ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ ఇన్ క్యాండిడేట్ లాగిన్. ది ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ ఇన్ క్యాండిడేట్ లాగిన్. ఈ స్క్రీన్ అయితే రావటం జరుగుతుంది మన క్యాండిడేట్ లాగిన్లోకి. ఇది వస్తుందమ్మా. మీరు అది టీజీ వెబ్సైట్ 2024 తెలంగాణ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయిందమ్మా. మనకి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అయితే అయిపోయింది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని
ఒకసారి ప్రింట్అవుట్ తీసుకుని దానిలో ఏమేమి మిస్ అవుతున్నాయో, ఏమేమి పే చేయాలి, మనం ఫీజు ఏమైనా పే చేయాలా, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలమ్మా. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. వ్యూ జాయినింగ్ ఫీజ్ అండ్ పేమెంట్. మీరు ఇది ఒక ఎంత ఫీజు కట్టాలి, మీరు దానికి ఎంత అయితే ఫీజు కట్టాలి అదంతా చెక్ చేసుకోవాలి. క్లిక్ ద ఫాలోయింగ్ లింక్ ఇఫ్ యూ డిజైర్ టు క్యాన్సిల్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్. మీకు వద్దనుకుంటే సీటు ఇది క్యాన్సిల్ చేసుకోండి. ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దమ్మా, వీళ్ళు ఇచ్చారు కానీ. ఈ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ స్టాండ్ క్యాన్సిల్డ్ వన్స్ యూ క్లిక్ ద బిలో అండ్ ప్రెస్ ఐ అగ్రీ సబ్మిట్ బటన్ అమ్మా. లాగౌట్ అయిపోతాం. ఇన్ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్రీన్. అంటే మనకు అలాట్మెంట్ ఆర్డర్ సపోజ్ ఇది క్లిక్ చేసామనుకో, ఇలా క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ వస్తుందమ్మా. ఈ స్క్రీన్ వస్తుంది మీకు. సపోజు అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయగానే మనకేమైద్ది, ఈ స్క్రీన్ వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ ఇన్ ద క్యాండిడేట్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాట్మెంట్ ఆర్డర్ మేము క్లిక్ చేస్తాము. ఇదే విధంగా ఫాలోయింగ్ స్క్రీన్ వస్తుంది. తర్వాత బై క్లికింగ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఆన్ ద స్క్రీన్ ఇఫ్ అలాటెడ్ on clicking allotment order is given on the above screen. If allotted, the following screen appears with the details of allotment to ఆర్డర్ వస్తుంది. ట్యూషన్ ఫీజు అయితే ఎంత అయితే అమౌంట్ అయితే మీరు కట్టాలో అది కట్టాలి. మీరు గవర్నమెంట్ ఫుల్లీ రియంబర్స్మెంట్ ఉంటే మీకు జీరో ట్యూషన్ ఫీజు వస్తుంది. జీరో వస్తుంది ఫీజు టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్. సపోజ్ మనకి ట్యూషన్ ఫీజు ఎంత అయితే రియంబర్స్మెంట్ వస్తుందో, బీసీలకి అయితే 35,000, మోర్ దెన్ 10,000 ఉంటే, లెస్ దాన్ 10,000 ఉంటే జీరో వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే జీరో వస్తుంది. ఈ విధంగా అయితే మనం మనకైతే చూసుకోవచ్చు. ఇది ఈ విధంగా వస్తుందమ్మా. ఇది అలాట్మెంట్ ఆర్డర్. దీన్ని అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళు వేయటం అయితే మార్చి 2023 అలాట్మెంట్ ఆర్డర్. ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చింది మనకి. ఒకసారి దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. అలాట్మెంట్ ఆర్డర్ ఫాము. ఇది ట్యూషన్ ఫీజు ప్రతి కాలేజీ 50,000 50 రూపీస్. ట్యూషన్ ఫీజు టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ 0 రూపీస్ అమ్మ. 0 అంటే వాడికి 100% ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. తెలంగాణ గ్రీన్ పెయిడ్ కంట్రిబ్యూషన్ 100 రూపీస్. తర్వాత మన టోటల్ ఫీజు పెయిడ్ బైది మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏం చేయాలంటే 5,000 రూపీస్ పే చేయాలి. 5,000 ఫర్ 100 రూపీస్. ఇది టోటల్గా వీళ్ళు ఎంత పే చేయాలి, వీళ్ళకి 5,100 రూపీస్ అయితే పే చేయాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళ మోడల్ అట్టుకుంటా. ది క్యాండిడేట్ బిలాంగ్స్ టు ది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విల్ బీ కన్సిడర్ ది అమౌంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ టు రియంబర్స్డ్ ఎడ్యుకేషన్. ఇదకే సో ఇది నాట్ ఎలిజిబుల్. ఇవి ఇచ్చారమ్మా. పేమెంట్ త్రూ ద నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే మీ యొక్క పేరెంట్స్ యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్స్ కార్డు మాత్రమే వాడండి. పేరెంట్స్ కార్డు మాత్రమే వాడండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా క్యాన్సిల్ చేసుకున్నాను ఆ అమౌంట్ మళ్ళీ మీకు సేమ్ బ్యాంక్ అకౌంట్కి రెమిట్ బ్యాక్ అవుతుంది. మరి అడ్మిషన్ నంబరు ఇవన్నీ సెల్ఫ్ అడ్రస్ సోర్టింగ్ ఇవన్నీ వస్తాయమ్మా. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ మనం పే చేయాలి. మన అక్కడ డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్ ప్రకారం మనం అయితే పే చేయాల్సి ఉంది. ఈ డేట్స్ ప్రకారం ఇది అలాట్మెంట్ ఆర్డర్ ఫార్మేట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. అలాట్మెంట్ ఆర్డర్ ఫార్మేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనం సపోజ్ ట్యూషన్ ఫీజు మనం ఎట్లా పే చేస్తాము, ట్యూషన్ ఫీజు అట్ ద బాటమ్ ఆఫ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్యూషన్ ఫీజు ఆన్లైన్ షోయింగ్ ద ఇన్ ద ఫాలోయింగ్ స్క్రీన్లో ట్యూషన్ ఫీజు ఉంది. క్లిక్ ఆన్ ద బటన్ పే ట్యూషన్ ఫీజు ఆన్లైన్. ది ఫాలోయింగ్ స్క్రీన్ అపీస్ స్పెసిఫైడ్ ట్యూషన్ ఫీజు యాజ్ సోన్ విల్. మనం ట్యూషన్ ఫీజు అయితే మీరు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయగల ట్యూషన్ ఫీజు అయితే కట్టాలమ్మా. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో వాళ్ళు ఇట్లా నెట్ బ్యాంకింగ్ వస్తుంది మీకు. వెళ్ళేసేసి నెట్ బ్యాంకింగ్లో ఈ ట్యూషన్ ఫీజు అమౌంట్ సపోజ్ ఈ అమౌంట్ 5,000 రూపీస్ అమౌంట్ చూపిస్తుంది. సపోజ్ ఈ అమౌంట్ మనం కొంతమందికి 10,000 రూపీస్ 10,100 రూపీస్ కూడా చేయించవచ్చు. ఇది ఈ విధంగా మనకి వస్తుంది. తర్వాత మనము
ఈ యొక్క ట్యూషన్ ఫీజు అయిందో చూజ్ ఏదర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ పై బై పేమెంట్ ఆఫ్టర్ పేమెంట్ క్లిక్ అంద సెల్ఫ్ రిపోర్టింగ్ అమ్మ. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఈ విధంగా చేయాలి. ఇక ఇక్కడ ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ విధంగా ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత వ్యూ అండ్ జాయినింగ్ పేమెంట్ క్లిక్ ఆన్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, దెన్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాంగ్ విత్ ఆర్డర్ ఐడి విల్ వెరిఫై ద ఆర్డర్ ఐడి నంబర్ అండ్ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. జాయినింగ్ రిపోర్ట్ విల్ బి డిస్ప్లే, టేక్ ద ప్రింట్అవుట్. ప్రతి ఒక్కళ్ళు జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి క్లియర్గా. ది క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అలాంగ్ విత్ అలాటెడ్ కాలేజ్ బ్రాంచ్ విత్ అడ్మిషన్ నంబర్ ఈజ్ డిస్ప్లేడ్. ఇది అడ్మిషన్ నంబర్ కూడా మీకు డిస్ప్లే. టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ద జాయినింగ్ రిపోర్ట్ విచ్ ఆల్సో కాల్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్లో మనం చేసేటప్పుడు జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. అంటే మీరు ఫిజికల్గా ఏమి వెళ్ళవసరంలా, ఫస్ట్ ఫేజ్లో అవసరంలా, సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మాత్రం ఫిజికల్గా వెళ్ళాలి. ఇది జాయినింగ్ రిపోర్ట్ ఈ విధంగా ఉంటుంది. జాయినింగ్ రిపోర్టు దీనిలో అడ్మిషన్ నెంబర్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఉంది. సబ్మిట్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్ టు కాలేజ్. ఇది కాలేజీకి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇది కంప్యూటర్, ఇది కాలేజీ నేమ్ ఈ విధంగా ఉంది, బ్రాంచ్ ఉంటుంది. ఈ విధంగా మీరు హాల్ టికెట్ నెంబరు ఈ విధంగా అయితే ఉంటాయి. ఒకసారి మీరు ఇది వ్యూయింగ్ ద ప్రాసెసింగ్ పేమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏంది ఫర్ వ్యూయింగ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ స్టేటస్. ఇప్పుడు మనం పేమెంట్కి వచ్చేసిన తర్వాత క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ ఓన్లీ ఫర్ ప్రొవిజనల్ అలాట్మెంట్. ఇది అడ్మిషన్ ఇంజనీరింగ్ ఫార్మ్ జాయినింగ్ రిపోర్ట్ పేమెంట్ డీటెయిల్స్ కూడా వచ్చినాయి. పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే మీరు పే చేశారు కదా, పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవి కూడా వస్తాయి. ఆర్డర్ నెంబరు, ఎంత అమౌంట్ అయితే పే చేసి మనకి అమౌంట్ ఇక్కడ రావటం బ్యాంకు, ఇది మనకి ఇది వస్తుంది. ఇది మోడల్గా ఇచ్చారు. ఈ విధంగా ఉంటుంది. మీరేం కన్ఫ్యూజ్ పడవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఎవరి మాట అంటారు, ఎవరు యూట్యూబ్ వాళ్ళు పెరుగుతుంది 2 రోజులు పెరిగిద్ది, వాళ్ళు వ్యూస్ కోసం చెప్తున్నట్టు ఉంది. కానీ కొంతమంది ఏంటంటే వ్యూస్ కోసమే చెప్తున్నారు. మన వ్యూస్ కావాలంటే ఏం చెప్తారు, సపోజ్ ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ పోస్ట్ పాండ్ 2 days అనగానే వాళ్ళకి 1 lakh వ్యూస్ వస్తాయి అమ్మ. దానికోసం చెప్తున్నట్టుంది. కానీ రియల్గా దీనివల్ల ఏంది, ఈ యొక్క స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి, సెన్సిటివ్ విషయం కాబట్టి స్టూడెంట్స్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయొద్దు. వాళ్ళు ఇప్పుడు కొంత టెన్షన్తో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ Davari Academy. Thank you. Bye. Thank you.